ఏదైనా తీపిగా స్నాక్స్ తయారు చేయాలంటే చక్కెర కంటే బెల్లం ఉపయోగిస్తే రుచి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ప్రతి ఇంటి వంటగదిలో బెల్లం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బెల్లం వినియోగం వల్ల అనేక ప్రయోజనాలు. కానీ మార్కెట్లో కొందరు వ్యాపారస్తులు కల్తీ బెల్లాన్ని విక్రయిస్తున్నారు. కల్తీ బెల్లం తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. కొన్ని పద్ధతుల ద్వారా బెల్లం అసలైందా నకిలీదా తెలుసుకోవచ్చు. బెల్లం డిజైన్ చూస్తే అది అసలైందో నకిలీదో చెప్పేయచ్చు. స్వచ్ఛమైన బెల్లం తేలిగ్గా, మెత్తగా, కొంచెం జిగటగా ఉంటుంది, సులభంగా పగిలిపోతుంది. కానీ కల్తీ బెల్లం చాలా గట్టిగా ఉంటుంది, పగలగొట్టడం కూడా చాలా కష్టం. బెల్లం సల్ఫర్ సమ్మేళనంతో కల్తీ చేస్తే దాన్ని పరీక్షించవచ్చు కూడా. బెల్లం ముక్కపై కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. దీనిపై బుడగలు కనిపిస్తే సల్ఫర్ ఉందని అర్థం. ఇవన్నీ ఇదేమన్నా సైన్స్ ల్యాబా, ఇంట్లో ఇవన్నీ పెట్టుకుంటారా అని చాలా మందికి అనిపించవచ్చు. స్వచ్ఛమైన బెల్లం గోధుమ రంగు, గోధుమ పసుపు రంగులో ఉంటుంది. చాలా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటే మాత్రం అది కృత్రిమ బెల్లం. ఇలా చిన్న చిన్న చిట్కాలతో కూడా తెలుసుకోవచ్చు. చిన్న ముక్కను నీటిలో కరిగించి చూడండి. నీటి రంగు మారితే అందులో ఏదైనా కలిపారని అర్థం. స్వచ్ఛమైన బెల్లం రుచిలో తీయగా ఉంటుంది, మట్టి వాసన వెదజల్లుతుంది. కల్తీ బెల్లం చాలా చాలా తీయగా, మసాలా వాసన, ఘాటుగా అనిపిస్తుంది. స్వచ్ఛమైన బెల్లం వేడి చేసినప్పుడు కరిగి చిక్కటి ద్రవంగా మారుతుంది. కానీ కల్తీ బెల్లం అయితే దాన్ని వేడి చేసినప్పుడు పటికాలు మాదిరి ఏర్పడుతుంది. కాబట్టి సులువుగా మార్కెట్లో దొరికే బెల్లం కల్తీదా అసలైందా గుర్తించవచ్చు.